Good morning students and welcome to the classes conducted by Intermediate Board of Education Andhra Pradesh. మనము లాస్ట్ క్లాస్లో విద్యుత్ క్షేత్ర పొటెన్షియల్ ద్విధ్రువం మూలకంగా వచ్చే విద్యుత్ పొటెన్షియల్కి సమీకరణాన్ని ఉత్పాదించాం. We derived the equation for the potential for electric dipole, and the equation is electric potential due to a dipole is equal to V is equal to 1 by 4 pi epsilon naught into Q into 2a cos theta by r square. This is what you derived, and then 1 by 4 pi epsilon 0 ఇంటూ క్యూ ఇంటూ 2a అని మనం ఆవేశ భ్రామకము, దట్ మీన్స్ హియర్ క్యూ ఇంటూ 2a అనేటటువంటిది ద్విధ్రువం యొక్క పొడవు, క్యూ అనేటటువంటిది ఆవేశము అయినట్లయితే డైపోల్ మొమెంట్ P cos theta, dipole moment of that electric dipole, దీన్ని డెరైవ్ చేసాం మనం. V is equal to, ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే 1 by 4 pi epsilon 0 విలువ స్థిరాంకము అయినట్లయితే P అంటే Q into 2a ఆల్రెడీ మనకి తెలుసు. అంటే ఇచ్చినటువంటి సమానము మరియు వ్యతిరేక ఆవేశాలు Q మైనస్ Q ప్లస్ Q, కాబట్టి Q విలువ కూడా మారదు. ఇక 2a ఆవేశాల మధ్య దూరం, ఇది మారదు. అంటే ఈ P విలువ Q ఇంటూ 2a, ఈ P విలువ స్థిరాంకం అనుకున్నట్లయితే V అనేటటువంటిది r స్క్వేర్ మీద డిపెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరియు ఈ ఆవేశాల మధ్య దూరము నుంచి మనం ఏదైనా ఒక బిందువుని కదా ఊహిస్తున్నది, ఇలా ప్లస్ Q మైనస్ Q, ఇక్కడెక్కడో ఒక బిందువు Pని ఊహిస్తున్నాం మనం. దీని దూరాన్ని R1 అనుకున్నాం, దీని దూరాన్ని R2 అనుకున్నాం. రెండు ఆవేశాల మధ్య దూరం 2a అవుతున్నది. మరియు మనకి P అనేటువంటిది ఈ విధంగా ఉంటే మధ్య బిందువు నుంచి Pకి గల దూరాన్ని Rగా తీసుకొని ఈ ఈక్వేషన్ని డెరైవ్ చేసాం మనం. ఇందులో ఈ P అనేటటువంటి బిందువు వద్ద ఈ ద్విధ్రువం మూలకంగా, ఆవేశ ద్విధ్రువం మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ విలువ V is equal to 1 by 4 pi epsilon 0 P cos theta by r square. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. అంటే ఈ r స్క్వేర్ అనేటటువంటిది కూడా ఒక విధంగా స్థిరాంకంగా మీరు ఊహించినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి కోణం కాస్ థీటా మీద కూడా V అనేటటువంటిది ఆధారపడుతుంది. That V depends not only distance from the dipole to the point P, but also it depends on the angle theta. అంటే ఇప్పుడు కాసు విలువ తీటా అనేటటువంటిది 0 డిగ్రీలు తీసుకున్నారు అంటే ఇదేమవుతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, యాక్సియల్ లైన్ అంటాం. సో తీటా అయినట్లయితే V అనేటటువంటిది ఏమవుతుందో చూద్దాం. 1 by 4 pi epsilon 0 P cos 0 by r స్క్వేర్ అవుతుంది. కాస్ 0 విలువ 1 by 4 pi epsilon 0 ఇంటూ కాస్ 0 విలువ 1 మ్యాక్సిమం P by r స్క్వేర్ అవుతుంది. అంటే ఈ పొటెన్షియల్ అనేటటువంటిది
అలాంగ్ యాక్సియల్ లైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అయినట్లయితే గరిష్టం అవుతున్నది, మ్యాక్సిమం. అలాగే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees లేదా π/2 అయినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 p cos theta. Theta value how much? π/2 or 90 by r square. అంటే cos 90 0 into p 0 by anything 0. So v is equal to 0 మినిమం అవుతున్నది, కనిష్టం అవుతున్నది. అంటే ఈ పొటెన్షియల్ అనేటటువంటిది ఈ పి అనేటటువంటి బిందు దూరం మీదేమో r² రూపంలో ఆధారపడుతున్నది, మరియు ఇది ఈ దూరముతో పాటు ఈ పి అనేటటువంటిది ద్విధ్రువముతో చేసేటటువంటి కోణము మీద కూడా ఆధారపడుతున్నది. ఓకే, సో ఇదేమో యాక్సియల్ లైన్ అనుకుంటున్నాం. ఎలా ఉంది యాక్సియల్ లైన్? ఇది వచ్చేటప్పటికేమో ఈక్వటోరియల్ లైన్ అంటున్నాం. సో ఇది యాక్సియల్ లైన్ అయినప్పుడు, అంటే థీటా అనేటువంటిది 0 degree అయినప్పుడేమో మ్యాక్సిమం పొటెన్షియల్ ద్విధ్రువం మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ గరిష్టం అవుతున్నది. అదే కనుక ఈక్వటోరియల్ అంటే స్ట్రైట్ అనుకున్నట్లయితే దీని మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ అనేటటువంటిది కనిష్టమైపోతున్నది. ఒకవేళ థీటాని కనుక మనం కాన్స్టెంట్గా ఉంచుకున్నాం సార్ ఇలా చెప్పినట్లయితే ఈ r² అనేటటువంటి దాని మూలకంగా ఏర్పడేటటువంటి ఒక కోన్, అంటే P అనేటటువంటిది ఈ థీటా గనక కాన్స్టెంట్ అనుకున్నట్లయితే +q -q, దీన్ని గనక మనం ఈ మధ్య బిందువును ఆధారంగా చేసుకొని తిప్పుతున్నట్లయితే మనకి ఇక్కడ ఒక కోన్ ఫామ్ అవుతుంది. ఈ మధ్య బిందువు వద్ద మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక కోన్ ఫామ్ అవుతుంది. అది సో ఈ కోన్ చుట్టూ ఏ బిందువు వద్దనైనా మనకి ఈ ద్విధ్రువం మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ P అనేటటువంటి వద్ద ఉండేటువంటి పొటెన్షియల్ అనేది స్థిరాంకం అయిపోతుంది. అంటే థీటా అనేటటువంటి దాన్ని మీరు కనుక స్థిరాంకంగా ఉంచుకున్నట్లయితే P అనేటటువంటి పొజిషన్ వద్ద, ఓకే, ఇఫ్ యూ రొటేట్ ద డైపోల్ ఇన్ సర్కిల్, ఓకే, కీపింగ్ థీటా కాన్స్టెంట్, you will get a cone. The line joining from P to each and every point, observe, you will get a cone like this. This is the idea. ఈ బిందువు P అనేటటువంటి బిందువు వద్ద పొటెన్షియల్ అనేటటువంటిది స్థిరాంకముగా ఉంటుంది. This is all about electric potential due to a dipole. ఇప్పుడు మనకి ఇక్కడ ఎనీ పాయింట్, సార్ మీరు ఇట్లా తీసుకున్నారు కదా, ప్రతి బిందువు వద్ద పొటెన్షియల్స్ అనేటటువంటివి సమానం అంటున్నారు. అటువంటి పొటెన్షియల్ని ఈక్వి పొటెన్షియల్స్ అంటాం మనం. ఓకే, అటువంటి పొటెన్షియల్ తలాలని సమ పొటెన్షియల్ తలాలు అని అంటారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్
equipotential surfaces. Okay. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేటటువంటివి ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ మీనింగ్. ఓకే, అంటే పొటెన్షియల్ అనేటటువంటిది ఎక్కడైనా సరే సమానముగా ఉంటుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ తీటా అనేటటువంటి కాన్స్టెంట్గా ఉంచుకొని కనుక మనం డైపోల్ని రొటేట్ చేసినట్లయితే మనకి ఒక సర్కిల్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ లేదా ఆ గోళాకారం ఏదైతే మీరు తీసుకుంటున్నారో అటువంటి బిందువుల వద్ద ప్రతి బిందువు వద్ద పొటెన్షియల్ అనేటటువంటిది సమానంగా ఉంటుంది. అంటే పొటెన్షియల్ సమానంగా ఉన్నప్పుడు మరి పొటెన్షియల్ భేదం ఉంటుందా అంటే ఆ తలం వరకు పొటెన్షియల్ భేదము 0, శూన్యమైపోతుంది. సో ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ ద సర్ఫేసెస్ హ్యావింగ్ ఈక్వల్ పొటెన్షియల్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్. Equipotential surfaces are the surfaces having equal potential yet each and every point on the surface. Meaning that the potential difference on equipotential surface is 0. పొటెన్షియల్ భేదము శూన్యం. పొటెన్షియల్ భేదము శూన్యం అంటే ఏదైనా ఒక తలాన్ని మీరు గనక ఊహించుకున్నట్లయితే ఆ తలములో ప్రమాణ ఆవేశాన్ని మీరు ఒక బిందువు వద్ద నుంచి ఇంకొక బిందువు వద్దకు గనక జరిపినట్లయితే, ఓకే, ఒక బిందువు వద్ద నుంచి ఇంకో బిందువు వద్దకు జరిపినట్లయితే మీరు చేసేటటువంటి పని శూన్యమైపోతుంది. నో వర్క్ ఈజ్ టు బీ డన్ ఇన్ మూవింగ్ ఎ ఛార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్ ఇన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. సో దట్ వై? బికాస్ ఓకే, the potential difference between those points is 0. Why? Because there is no existence of potential difference. And
how they are appear. They are spherical general in nature. That means if a point charge, if you imagine Q from this how can you justify these things? Meaning that what is the equation for potential? V is equal to 1 by 4 pi epsilon 0 Q by R. That means when you are moving from charge, these are the concentric spheres. If you observe this distance R, if you imagine constant. So at each and every point, if you imagine these things, that is a concentric spherical shell you may imagine, so that R is constant for a given charge, Q is constant, so that V also constant. అంటే ఇచ్చిన ఆవేశము నుంచి మీరు దూరం అనేటటువంటిది స్థిరాంకంగా తీసుకున్నట్లయితే ఈ ఆర్ అనేటటువంటి ఈ దూరాన్ని కనుక మనం కాన్స్టెంట్ అనుకున్నట్లయితే ఓకే, ఈ దీని మూలకంగా వచ్చే ప్రతి బిందువు వద్ద వచ్చేటి ఈ కాన్సెంట్రిక్ స్పెరిక్ ఏదైతే స్పియర్ మనం ఇమాజిన్ చేస్తున్నామో ప్రతి బిందువు వద్ద పొటెన్షియల్ అనేది సమానంగా ఉంటుంది. ఇది ఒకటి ఆర్. ఇక్కడికి ఇంకో దానికి ఇంకో దూరం మారిపోతుంది. అంటే దీని మూలకంగా వచ్చేటటువంటి ఇది మొత్తం ఒక ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇది మొత్తం కూడా ఒక పొటెన్షియల్ అవుతుంది. సో జనరల్లీ దీస్ పొటెన్షియల్ సర్ఫేసెస్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్. ఓకే, అండ్ ఫర్ నెగిటివ్ ఛార్జ్ ఇట్ ఈజ్ రేడియల్లీ ఇన్వర్డ్ అవుతున్నాయి. మరియు సమానమైన ఆవేశాలు కానీ లేదు సార్ నేను ఒక చతురస్రాకారం ప్లేన్ తీసుకుంటాను, నేను ఇట్లా ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్. సో ఇఫ్ యూ కన్సిడర్ దీస్ ఆర్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్, along the equipotential surface there is no potential difference, then the electric lines of force are normal to the surface. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేటటువంటివి ఎప్పుడు నార్మల్గానే ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కాదనుకోండి, ఈ అనేటటువంటిది నార్మల్గా ఉండదు. ఎందుకని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే సర్ఫేస్ తలం అనేటటువంటిది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ కాదు అని చెబుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం వస్తుంది. పొటెన్షియల్ భేదం వస్తుంది అంటే మీరు ఆవేశాన్ని జరపడానికి ఖచ్చితంగా మీరు పని చేయాలి. ఆ పని చేసినటువంటిదే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V2 - V1గా వచ్చేస్తుంది మనకి V విలువ. అప్పుడు ఈ అనేటటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ తలాలకి నార్మల్గా ఉండదు. ఈ అనేటటువంటిది ఈ తలాలకి నార్మల్గా ఉండదు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం. మరియు జనరల్గా పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్కి ఇదే విధమైనటువంటి కాన్సెంట్రిక్ స్పెరికల్ షెల్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకే, ఇది మనకి 2 డైమెన్షన్ల వృత్తాకారంగా కనబడుతుంది. ఓకే, అదే గనక రెండు సమాన ఆవేశాలు సజాతి ఆవేశాలు తీసుకున్నాం అనుకోండి, +Q ఆవేశాలు అనేటటువంటి సజాతి ఆవేశాలు అనుకోండి, దీని మూలకంగా వచ్చేటటువంటి ఈ బిందువు వద్ద కొంచెంగా నొక్కబడినట్టు ఉంటుంది మనకి. ఎందుకని అంటే ఈ ఆవేశాలు వికర్షించుకుంటాయి. ఇది మనకి ఏదైతే కనబడుతుందో సజాతి ఆవేశాలను తీసుకుంటే
రెండు దగ్గరగా ఉండేటువంటి ఆవేశాలను తీసుకుంటే వాటి మూలకంగా వచ్చేటటువంటి ఈ పొటెన్షియల్ సర్ఫేసెస్. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్స్. దీస్ ఆర్ ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ టు అండర్స్టాండ్, అండ్ దీస్ పొటెన్షియల్ సర్ఫేసెస్ ఆర్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఫర్ దిస్ యూనిఫారం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ అనేటటువంటి ప్రతి బిందువు వద్ద ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది. నౌ సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏ అక్షరంతో మనం సూచిస్తున్నాం? V. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ అక్షరంతో మనం సూచిస్తున్నాం? E. కాబట్టి ఇది రిలేషన్ బిట్వీన్ V అండ్ E ఆల్సో. ఏదైనా ఒక తలములో చాలా దగ్గరగా ఉన్నటువంటి రెండు తలాలు ఇవి. ఒక ఆవేశాన్ని ఒక తలము నుంచి ఇంకో తలానికి పర్పెండిక్యులర్గా నేను ఇలా ఉన్నటువంటి తలాల మీద పర్పెండిక్యులర్గా అంటే నా పెన్ను డైరెక్షన్లో ఒక ఆవేశాన్ని ఒక తలం మీద నుంచి ఇంకో తలం మీదకి ఇలా జరిపాను. అలా జరిపినప్పుడు దీని పొటెన్షియల్ V ప్లస్ డెల్టా V, దీని పొటెన్షియల్ V అనుకున్నట్లయితే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ is equal to V2 మైనస్ V1. జనరలీ ఇక్కడ V2 అంటే V నుంచి మైనస్ V ప్లస్ డెల్టా Vకి జరిపినట్లయితే అంటే ఎంత అవుతుంది? V మైనస్ P మైనస్ డెల్టా V. సో మైనస్ డెల్టా V అనేటటువంటిది మనకి పొటెన్షియల్ భేదంగా వస్తుంది ఫీల్డ్లో, మైనస్ డెల్టా V. ఇప్పుడు ఈ మైనస్ డెల్టా V అనేటటువంటిది ఈ అనేటటువంటి ఫీల్డ్లో నేను చాలా దగ్గరగా ఉన్నాయని తీసుకున్నా కాబట్టి ఈ దూరం డెల్టా L అనుకున్నట్లయితే, ఓకే, ఇలా జరపడానికి నేను ఎంత పని చేస్తానంటే E ఇంటూ W, E ఇంటూ డెల్టా L పనే చేయాలి. సో ఈ E ఇంటూ డెల్టా L అనేటటువంటిది మైనస్ డెల్టా V అవుతున్నది. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ is equal to మైనస్ డెల్టా V అవుతుంది. ఇలా జరపడానికి నేను చేయవలసిన పని అనేటటువంటిది కూడా E ఇంటూ డెల్టా L is equal to మైనస్ డెల్టా V అవుతుంది. ఎందుకని సార్ రెండు ఒకటే ఎందుకు అవుతాయి? F ఇంటూ S కదా. ఇదో చిన్న అనుమానం రావచ్చు. ఇక్కడ ప్రమాణ ఆవేశాన్నైనా తీసుకోవచ్చు, లేదా Q అనేటటువంటి ఆవేశాన్నైనా తీసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ Q అనేటటువంటి ఆవేశం తీసుకున్నాం అనుకోండి, చేయవలసిన పని అంటే VQనే అవుతుందిగా ఇక్కడ కూడా. Suppose I am telling you like this for you, for a brief understanding in terms of work done, why I am getting this equation. W is equal to F into S. How much distance you are moving? S is equal to delta L. F is equal to EQ, small charge or unit positive charge Q naught. Okay, ఇది ఒక ఈక్వేషన్. W is equal to EQ naught into delta L. వర్క్ డన్. ఓకే, ఇదే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్స్ వేసామనుకోండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విక్యూ నాట్ అవుతుంది. కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు విక్యూ నాట్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్లు కూడా క్యూ నాట్ అనేటటువంటి ఆవేశాన్ని చేయడానికి, దూరం జరపడానికి, అంటే డెల్టా ఎల్ దూరం జరపడానికి చేసినటువంటి పనే. కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ క్యూ నాట్ ఇంటూ డెల్టా ఎల్. ఇప్పుడు మీరు పొటెన్షియల్ భేదములో 2 వోల్ట్స్ జరుపుతున్నప్పుడు ఎఫ్ ఇంటూ ఎస్ అనేటటువంటిది నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. కాబట్టి ఇక్కడ మీకు నెగిటివ్ సైన్ కూడా వస్తున్నది. సో హియర్ యూ విల్ గెట్ ఎ నెగిటివ్ సైన్ యాక్చువల్లీ. ఇక్కడ వి క్యూ నాట్ అయిపోతుంది. ఈ క్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతే ఈ ఇంటూ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి. అయితే ఇక్కడ పొటెన్షియల్ భేదం తీసుకొని ఇక్కడ స్టెప్స్ వేస్తున్నాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇఫ్ యూ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ లోవర్ సర్ఫేస్ టు అప్పర్ సర్ఫేస్, దిస్ ఈజ్ సర్ఫేస్ 1, this is surface 2. If you imagine, it is the amount of work done. If you calculate, you will get this one. From this also E is equal to how much you will get? Minus V by delta L. This is mathematically super. It is conceptually you have to think about these two surfaces, and among this we have to discuss the relation between E is equal to minus delta V by delta L. In terms of magnitudes, okay, mod E bar is equal to minus delta V, magnitude only you have to take, so that this negative sign you may not take. This negative sign has a different interpretation. This negative sign indicates there are two things we have to observe here. E proportional to 1 by L, delta L otherwise. That means as the length is increasing, what about this electric field intensity? Decreasing, inversely proportional. విలోమానుపాతం ప్రకారం ఈ తలము నుంచి నువ్వు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతున్నావో ఆటోమేటిక్గా నీకు ఉండేటటువంటి క్షేత్ర తీవ్రత కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పొటెన్షియల్ అనేటటువంటిది నెగిటివ్ సైన్ అనేటువంటిది కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ as the potential decreases, E is always opposite to that direction of potential. E అనేటటువంటిది పొటెన్షియల్ డైరెక్షన్కి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇక్కడ ఈ రిలేషన్ బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. E ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై డెల్టా ఎల్. అంటే వి డైరెక్షను, ఈ డైరెక్షను ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో జనరల్గా ఈ పాయింట్లో వ్యతిరేకంగా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దిస్ నెగిటివ్ సైన్. బట్ జనరల్లీ వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ E is equal to delta L by delta V by delta L. That's all. E is equal to, or in terms of V and delta L or delta V, I don't want. I would like to take only V. Delta L is also I would like to take D. E is equal to V by D in this mechanism. For simple understanding, I am giving this, and this is the conceptual way. We have to write some of the sentences also followed by the result. Okay, and now we have to discuss about G of a two charges or potential energy due to a charge. This is also we have to discuss. Electrostatic potential energy. So electrostatic potential energy of a system of charges. Two charges or more than two charges you can take.
if I take two charges simply, and by definition of electric potential, all of you know the definition now. Whenever I am asking the definition of electric potential, you will say, sir, it is the amount of work done in bringing unit positive charge from infinite distance to at a point against the field, keeping it at certain distance of the another charge, sir. Okay, that means simply you will understand like this. If I imagine a charge Q1, okay, the field I am imagining like this, up to here the field is from infinite distance to a charge Q2 is bringing, and I would like to keep it in the field of Q1, and that the separation between this Q1 and Q2 is R. Then the amount of work done you have to calculate. This amount of work done W is equal to V. How much charge you bring? Q2. And the potential with respect to Q1. Okay. But electric potential you can make it as electric potential due to charge Q1. V is equal to 1 by 4 pi epsilon 0. For this charge, if I imagine Q1 by R, so W is equal to 1 by 4 pi epsilon 0 Q1, here it is Q2 by R, meaning that this amount of work done is stored in the form of potential energy. This amount of work done is stored in the form of electrostatic potential energy. ఓకే, అంటే విద్యుత్ స్థితి శక్తిగా చెప్పుకుంటాం మనం. యు అనేటటువంటి అక్షరంతో దీన్ని మనం సూచిస్తాము. W is equal to 1 by 4 pi epsilon 0 Q1 Q2 by R. Q1 Q2 by R. సో విద్యుత్ స్థితి శక్తి అనేటటువంటిది జనరల్గా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని అనేటటువంటిది ఆ వ్యవస్థలో కానివ్వండి లేదా ఆ సిస్టంలో ఎనర్జీ ఫామ్లో నిక్షిప్తం అయిపోతుంది, అంటే శక్తి రూపంలో నిక్షిప్తం అవుతుంది. సో చేసిన పనిని మనం గనక శక్తి రూపంలో తీసుకునేటట్టయితే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon 0 Q1 Q2 by R. This amount of work done is stored in the form of electrostatic potential energy of the system of charges Q1 and Q2 respectively. కాబట్టి ఈ Q2 అనేటటువంటిది Q1 క్షేత్రంలో తీసుకొని రావడానికి, ఇన్ఫినిటీ అనంత దూరం నుంచి తీసుకొని రావడానికి చేసేటటువంటి పనినే మనం ఆ బిందువు వద్ద, ఓకే, ఆ క్షేత్రంలో ఈ Q2 అనేటువంటి దాన్ని తీసుకొని రావడానికి చేసేటటువంటి పనినే ఆ బిందువు వద్ద ఉండేటటువంటి విద్యుత్ స్థితి శక్తిగా మనం నిర్వచిస్తున్నాం. U is equal to. Then again you will got a doubt immediately. Sir, if Q2 is a unit charge, what I am telling you now? If Q2 is equal to 1 కూలుంబ్, ప్రమాణ ధనావేశాన్ని కనుక మీరు తెచ్చినట్లయితే, అంటే ఇది Q2 అనేటువంటి ఛార్జ్ అనేటువంటి ప్రమాణ ధనావేశం కాదు ఇందులో. కాబట్టి Q1 మూలకంగా ఉండే పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon 0 Q1 by R. అదే Q2 ఆవేశాన్ని కనుక మీరు తీసుకొని వచ్చినట్లయితే కనుక W ఈజ్ ఈక్వల్ టు VQ2 అవుతుంది. ఆ చేసేటటువంటి పనే మనకి స్థితిశక్తి రూపంలో నిక్షిప్తం అవుతుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి అంటే Q2 అనేటటువంటిది 1 యూనిట్ ప్రమాణ ధనావేశం అయితే ఆటోమేటిక్గా
ఆ చేసేటటువంటి పని పొటెన్షియల్ రూపం అయిపోతుంది. ఆ ఛార్జ్ డివైడెడ్ బై ఆర్. ఇది రెండిట్లకి తెలియాల్సినటువంటి వ్యత్యాసం మనకి. ఓకే, రెండు సందర్భాల్లోనూ మనం ఆవేశాన్ని అనంత దూరం నుంచి తీసుకొని క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద పెడుతున్నాం. కానీ ఏదైనా ఆవేశం అని నేను చెప్పాను అంటే, ఓకేనా, ఏదైనా ఆవేశము అని మనం చెప్పుకున్నాము అంటే ఆ ఆవేశము Q2 విలువ అనేటటువంటిది 1 కూలుంబు గనక కాకపోతే మీరు చేసేటటువంటి పని ఆ ప్రాంతంలో ఆ బిందువు వద్ద విద్యుత్ స్థితి శక్తిగా నిక్షిప్తమవుతుంది. U = 1/4πε0 Q1 Q2/R అవుతుంది. అదే ప్రమాణ ధనావేశాన్ని కనుక తీసుకొని వస్తే అదే బిందువు వద్ద దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్గా మనం నిర్వచిస్తాము. ఇది రెండిట్లకి ఉన్నటువంటి ఒక చిన్న భేదం. ఓకే, దీని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే విద్యుత్ ద్విధ్రువము కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ విద్యుత్ ద్విధ్రువం మూలకంగా నిక్షిప్తమయ్యేటటువంటిది విద్యుత్ ద్విధ్రువం మూలకంగా నిక్షిప్తమయ్యేటటువంటి శక్తి గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎనర్జీ స్టోర్డ్ in a, that is the equation for the potential energy due to a dipole. We have to derive equation for the electrostatic potential energy due to a dipole also. In dipole you have to derive the equation for energy stored, and then you have get some of the cases also. Okay, thank you.